మనుషులకు మాత్రమే వచ్చే అత్యంత ప్రమాదకరమైన జబ్బు ఏంటో మీకు తెలుసా? నాకైతే తెలుసు. మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు చాలా హెల్ప్ అవుతుంది. నేను ఫేస్ చూపించి వీడియోస్ చేద్దామని అనుకుంటున్నాను, చాలా రోజులు అయింది. కానీ కనీసం ఒక 100 సబ్స్క్రైబర్స్ అయితే అలా చేద్దామని వెయిట్ చేస్తున్నాను. చాలా వీడియోస్ షూట్ చేసి కూడా పెట్టుకున్నాను. మా ఇంట్లో చిలక ఉంది, ఆ చిలక అరుస్తుంది. దానివల్ల నా వల్ల కావట్లేదు, ఎంత ఇరిటేట్ చేస్తుందో. మీరే కొంచెం అడ్జస్ట్ అవ్వండి, అది మధ్య మధ్యలో అరుస్తూ ఉంటుంది. ఇప్పుడైతే నేను చెప్పాను కదా, మనుషులకు మాత్రమే వచ్చే అత్యంత ప్రమాదకరమైన జబ్బు ఏదో. అదేంటంటే పక్కన వాళ్ళని చూసి ఓర్చలేకపోవడమే. వాళ్ళ మీద ఏదో ఒకటి అనడం, వాళ్ళని ఎలాగో ఒకలాగా బాధ పెట్టాలనుకోవడం. అస్సలు ఓరవలేరు. మనం బాగుపడుతున్నామంటే అస్సలు ఓరవలేరు. అది ఈ జబ్బు అనేది మనుషులకు మాత్రమే వస్తుందంట. ఇంకా ఈ చిలకలకి, పక్షులకి, ఈ ప్రాణజీవులకి ఎవ్వరికీ ఉండదంట. ఓన్లీ మనుషులకి ఈ జబ్బు ఉంటుందంట. సో మీరు కూడా ఎవరి మీదైనా ఏడ్చే ముందు ఆలోచించండి. మన వాళ్ళు, మన చుట్టుపక్కల వాళ్ళు అందరూ బాగుంటే మనం కూడా బాగుంటాం. ఇప్పుడు నేనున్నాను, నాతో ఉండేవాళ్ళు బాగుంటే నేను కూడా బాగున్నట్టే. ఎందుకంటే రేపు పొద్దున్న నాకు ఏదైనా సమస్య వస్తే వాళ్ళు బాగున్నారు కాబట్టి వాళ్ళు మాకు హెల్ప్ చేస్తారనే ధైర్యం ఉంటుంది. కాళ్ళ ఎల్ల బతిమలాడి వాళ్ళ హెల్ప్ మనం తీసుకోవచ్చు. మీ ముందు ఎవరైనా ఎదుగుతున్నారు అంటే దయచేసి వాళ్ళ మీద ఎలాంటి తప్పుడు ప్రచారాలు చేయకండి. వాళ్ళ కష్టం వాళ్ళకి తెలుస్తుంది, మీకు తెలీదు. వాళ్ళు ఎలా సఫర్ అవుతున్నారు, వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు అనేది మనకు తెలీదు. అర్థమవుతుందా? అసలు చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు నా లైఫ్లోని. కానీ నేను ఎవరిని కేర్ చేయనమాట. వాళ్ళ జీవితం వాళ్ళకి తెలుసు, నా జీవితం ఏంటో, నేను ఎంత కష్టపడుతున్నానో అది నాకే తెలుసు. పిచ్చి పిచ్చి మాటలు, పనికిరాని మాటలు, ఇవన్నీ మీరు బుర్రలో పెట్టుకొని మీ టైం వేస్ట్ చేసుకోకండి. అంతేనా? ఎవరైనా మనతో మాట్లాడితే మనం మాట్లాడదాం. ఎవరైనా ముఖం తిప్పుకొని వెళ్ళిపోతే మనకి లేదా పొగరు, మనకి రాదా? ముఖం తిప్పుకొని, మూతులు తిప్పుకొని వెళ్ళడం, మనం కూడా అలానే వెళ్ళిపోదాం. అంతేగాని వాళ్ళు మాట్లాడలేదని మనం మాట్లాడమా, వాళ్ళు పిలవలేదని మనం పిలవకుండా ఉంటామా? అది పరమ వేస్ట్ పని. అది వాళ్ళు మనల్ని ఎలా ట్రీట్ చేస్తే మనం కూడా వాళ్ళని అలాగే ట్రీట్ చేయాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్.